ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపుడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా చాలా అప్పుల పాలైపోయి చాలా పెద్ద సమస్యలో ఉంటారండి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? శుభం. మనం అనేక పరిహారాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. ధనప్రాప్తి, రుణ విమోచన, ఇట్లాంటి వాటి కోసం అని ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం. ఫలితం కనపడదు. వస్తుంది, అయిపోతుంది అనుకునే సమయానికి వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి అది మరలా పునఃస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. సంపాదిస్తాం. సంపాదించిన డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయో తెలియకుండా ఖర్చు పెట్టేస్తాం. ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచిస్తాం, అయ్యా ఇంత ఖర్చు అయిందా అని. అంటే మనం అనుకునేటువంటి ఒక బడ్జెట్ వేరు, అక్కడ అయ్యేటువంటి ఖర్చు వేరు. నిజంగా దరిద్ర దేవత అని పిలుస్తుంటారు కదా. డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది, అది దరిద్ర దేవత కాదు. అది నిలుపుకోలేకపోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. దేవతా శక్తులు నువ్వు పూజ చేసావు, నీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, డబ్బులు వచ్చినాయి చక్కగా, వాటిని ఎక్కువ ఖర్చు పెట్టాలా తక్కువ ఖర్చు పెట్టాలా అనేది నీ మనసుకి, నీ మైండ్కి సంబంధించినటువంటి విధానం. ఒక బడ్జెట్ అనుకున్న తర్వాత పక్క వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడం. ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని ఒక సామెత ఉంటుంది. పక్కవాడు ఇప్పుడు 100 కోట్లు ఉన్నవాడు ఒక రకంగా ఒక ఫంక్షన్ చేస్తాడు, పండగ ఒక రకంగా చేసుకుంటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, వాడికి ఉండేటువంటి కళ్ళజోళ్ళు కావచ్చు, ఉంగరాలు కావచ్చు, బొంగరాలు కావచ్చు, వాడే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, వాడికి ఉండేటువంటి స్థితిని బట్టి వాడు వాడుతున్నాడు. నువ్వు ఉద్యోగం చేసే దాంట్లోనేమో వ్యాపారం ఉద్యోగం 50,000లో చేస్తావు. కుటుంబం గడవాలి, ఇంటి రెంట్లు కట్టుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, అన్ని పిల్లలకి బట్టలు చూసుకోవాలి, చదువులు చూసుకోవాలి. వాడితో వాడు సమానంగా వాడు 4 లక్షలు పెట్టి బండి కొంటే మనం కూడా 4 లక్షలు పెట్టి బండి కొనాలి. బండి ఇంధనం అనేది ఏంటి? మనకి ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేసేటువంటి ఒక వస్తువు. సుఖంగా ప్రయాణం చేయడానికి, తొందరగా ప్రయాణం చేయడానికి. ఇప్పుడు నిజంగా మాట చెప్పండి, ఎన్ని లక్షలు కోట్లు పెట్టి బండ్లు కొన్నా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటే అవి కూడా తప్పించలేవు. అవునా? ఇప్పుడు నిజంగా మనం చూసినటువంటి ప్రమాదాలు అతి ఎక్కువగా జరిగినటువంటి బండ్లు, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ కాస్ట్లీ కార్లు, కాస్ట్లీ బైక్సే. అవి ఉంటే ఇక్కడ ఉండరు కదా, భూమి మీద తేలరు, ఆకాశంలో తేలుతుంటారు, రోడ్డు మీద పోతున్నా కూడా ఓవర్ ఫాస్ట్, దానికి ఒక లిమిట్ ఉండదు, దానికి కట్స్ కొడుతూ ఏదో ఒక, అంటే ఆనందం కావచ్చు, ఉత్సాహం కావచ్చు, దాంట్లోనే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం. ఇట్లా మనకు ఉండేటువంటి సంపాదనను బట్టి మనకు ఉండేటువంటి ఖర్చు కూడా పెట్టుకోవాలి. చాప ఎంత ఉంటే కాళ్ళు అంత మడుచుకోవాలని శాస్త్రం చెప్తాను. అంతేగాని సంపాదన ఇంత పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టుకుంటాను, ఇంత డాంభికం చూపించుకుంటాను అంటే కష్టం. డాంభికం చూపించడానికి కూడా అప్పులు చేసి డబ్బులు చాటలేదంటే దానికి ఎవరేం చేస్తారు? ఏ దేవత కూడా చేయదు కదా, ఎవరు హర్షించరు కూడా. నువ్వు ఫంక్షన్కి చిన్నగా చేసేవాడు కాదన్నాడు, నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టి చేసావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు దేనికి అంత? ఆ ఫంక్షన్లో ఒకటికి పొద్దు నుంచి రాత్రి వరకు 10 సార్లు తిన్నవాడే చెప్తాడు ఇదే మాట. ఖర్చు మొత్తం అయిపోయిన తర్వాత డబ్బులు లేవో ఉంటాయి. ముఖ్యంగా మనం వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి, ఖర్చును నియంత్రించుకోవాలి. అలాగే నిజంగా కష్టపడేటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి నిలవటలేదు, రావట్లేదు, డబ్బు సంపాదన చాలట్లేదు, సంతానం ఎక్కువైపోయింది, పిల్లల చదువులు పెరిగిపోతున్నాయి, వీటన్నిటి కూడా కావాల్సినటువంటి ధనం కూడా చాలా అవసరం. చాలా చాలా అంటే ఇప్పుడు చదువుకునేటువంటి పూర్వకాలంలో గవర్నమెంట్ స్కూల్లో వేస్తే పిల్లలు చదువుకునేవాడు. ఇప్పుడు అలా లేదు. సంవత్సరం మొత్తానికి నాకు తెలిసైతే నేను 7th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 7th క్లాస్ వరకు మా అమ్మ మా నాన్న నాకు మహా అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుంటారేమో. ఇప్పుడు ఎల్కేజీకి బ్యాగ్ కొనడానికి 1500, యూకేజీకి లక్షలు. అది నేను చెప్తుంది 1500, 2000 రూపాయల బ్యాగ్ కూడా ఒక మిడిల్ క్లాస్ స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్. ఇంకా హైఫైకి వెళ్ళిపోతే ఫీజులే లక్షలు, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలే చదువుకోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళని డ్రాప్ చేసి రావాలి, పికప్ చేసుకోవాలి, వెహికల్స్, బస్సులు. పూర్వకాలంలో అంటే ఫస్ట్ క్లాసు, అప్పట్లో యూకేజీ ఎల్కేజీలు తక్కువ. ఫస్ట్ క్లాసు కుర్రవాడిని స్కూలు దాకా తీసుకెళ్ళి దింపిన తల్లిదండ్రులు అతి తక్కువ మంది ఉంటారు. వాడు మొండికేస్తే తప్పితే
వాడిని వదిలిపెడితే ఫ్రెండ్స్ని కలిపితే వాడే నవ్వుకుంటూ హాయిగా చిన్న బ్యాగ్ మోసుకుంటూ స్కూల్ దాకా వెళ్ళిపోయి చదువుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసేవాడు స్కూల్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు దింపడానికి బస్సులు కావాలి, కార్లు కావాలి, బైక్స్ కావాలి, ఇవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ కావాల్సి వస్తుంది, పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం అంతంత మాత్రానే ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా నిలబెట్టలేదు, రావాల్సినటువంటి ఆదాయం రావట్లేదు, వీళ్ళు పడుతున్నటువంటి కష్టానికి ఎక్కడ కూడా గుర్తింపు దొరకట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే, నిజంగా లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండగలిగితే ఎవరికి ఏ రకమైనటువంటి సమస్య ఉండదు. మరి ఉండేది ఒకటే లక్ష్మీదేవి కదా, అందరిలో ఎలా ఉంటుందంటే లక్ష్మీ శక్తి మాత్రం అందరిలో ఉంటుంది. లక్ష్మీదేవి ఉండేది వైకుంఠంలోనే, దాంట్లో అనుమానం ఏం లేదు. శక్తి మాత్రం అపారంగా పెరుగుతూ ఉంటుంది. అవునా? అన్ని చోట్లకి ప్రసరింపజేసేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఒక ఎల్లో కలర్ క్లాత్, ఒక 1/2 మీటర్ కంటే కూడా ఇంకా తక్కువ, దాంట్లో గోమతి చక్రాలు అని చెప్పి మనకి బయట పూజా స్టోర్స్ అమ్ముతుంటారు. ఆ గోమతి చక్రాలు కూడా కొన్ని రకాలు ఉంటాయి కదండి. బ్రౌనిష్ పైన బ్రౌనిష్ కలర్ ఉంటుంది, లైట్ ఎల్లో అండ్ బ్రౌన్ మిక్స్డ్ కలర్లో ఉంటుంది. అలాంటివి ఒక 5. అలాగే లక్ష్మీ గవ్వలు అని చెప్పి బయట అమ్ముతుంటారు, అవే పూజా స్టోర్స్లో అమ్ముతుంటారు. గవ్వలు వేరు, పూర్వకాలంలో గవ్వల ఆట ఆడేవాళ్ళు, అంటే పెద్దవి కాకుండా ఇవి కూడా సేమ్ ఎల్లో అండ్ బ్రౌన్ మిక్స్డ్ కలర్లో ఉంటాయి. అలాంటివి ఒక 5 తీసుకోండి. ఒక బుధవారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, దీంట్లో విశేషంగా చెప్పబడింది గురువారం రోజున. గురువారం రోజున పొద్దున్నే స్నానం చేసి ఈ క్లాత్ ఒక ప్లేట్లో పరుచుకొని దాంట్లో చక్కగా శ్రీకారం, ఓంకారం, స్వస్తిక్, చిన్న మన ఈ అగ్గిపుల్లో ఉంటుంది కదా సాంబ్రాణి అగరబత్తి, కానీ దానికి చిన్న కాటన్ చుడితే పసుపు గంధంలో ముంచితే దాంతో చక్కగా పెన్లాగా రాసుకోవచ్చు. మనం రాసుకొని 8 మూలలా పసుపు కుంకుమ చక్కగా అలంకరించుకొని, దానికి గంధం పూసి కుంకుమ పెట్టడం, పసుపు పెట్టుకొని ఈ క్లాత్లో ఈ 5 గోమతి చక్రాలు, 5 లక్ష్మీ గవ్వలు పెట్టుకున్న తర్వాత ఒక 5 లవంగాలు, 5 ఇలాచీలు అంటే యాలుకలు, అలానే కొద్దిగా జాజికాయ కూడా మెత్తగా దంచి కొంచెం పౌడర్ లాగా తయారు చేసి జాజికాయ, జాపత్రి, మనం ఎక్కువగా ఈ సుగంధ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలు వాడుతుంటారు, జాపత్రి అది కూడా కొద్దిగా వేసి, దీంతో పాటుగా మనకి గోరోచనం అని చెప్పి మంచిది దొరికితే బయట దొరుకుతుంటుంది, గోరోచనం అంటారు. గోరోచనం గోవు గర్భంలోంచి తీస్తారు దాన్ని, అది కూడా గోవు చనిపోయిన తరువాత తీసేటువంటి, బ్రతికున్నప్పుడు కాదు. గోగర్భంలోంచి కొద్దిగా కూడబెట్టుకుంటూ ఉంటుంది గర్భసంచిలో ఆ గర్భసంచిలో ఉండేటువంటి ఈ గోరోచనం అనేటువంటి దాన్ని చాలామంది కూడా ఎవరికైనా కొంచెం ఎక్కువగా అధికారం చలాయిస్తున్న వీడు గోరోచనం ఎక్కువైంది అంటుంటారు. అంటే గోరోచనం అనేది అంత విలువైనటువంటిది. ఓ మాట చెప్పాలంటే ఆ గోరోచనం కొద్దిగా ఒక గ్రాము చాలు. 1 గ్రాము కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది, మంచిది అంటే ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది అవకాశం ఉన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. లేదు ఏది దొరికితే ఇది మనకి షాపులో దొరికేటువంటిది తెచ్చుకొని, అంటే బేసిక్ ఎలా ఉంటుందండి అది? ఎల్లో కలర్లో పటిక టైప్లో ఉంటుందంట. పటిక కాదమ్మా, ఎల్లో చిన్న మనం పసుపు ముద్ద కడితే ఎలా ఉంటుంది ఎండిపోతే, జస్ట్ ఇట్లా అంటే మొత్తం పొడైపోతుంది. చిన్న ఎలా ఉంటాయంటే ఆవగింజల్లాగా ఉంటాయి. ఎల్లో కలర్లో ఆవగింజలు ఉంటాయి కదా, తెల్లవాలని అంటాం కదా, అలాంటిది కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుంది, చిన్నవి ఉంటాయి. అది గోరోచనం ఒకటి. దీంతోపాటు కస్తూరి, ఇది కూడా విలువైనది. కస్తూరి జింకలోంచి తీస్తారు, కొన్ని చెట్ల నుంచి వస్తూ ఉంటాయి. చాలా స్మెల్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఈ ఆఫీస్ మొత్తం రావాల్సింది, ఈ ఫ్లోర్ మొత్తం స్మెల్ వచ్చేస్తుంటుంది. అందుకని మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు కూడా ప్రతిరోజు పొద్దున్నే ఈ కస్తూరి వాడతారు. స్వామివారికి కస్తూరి పూస్తారు. దానివల్లనే ఆ లోపలికి వెళ్తుంటేనే ఒక డివోషనల్ వైబ్స్ వస్తుంటాయి మనకి. అసలు మన ఆలోచన మారిపోతుంటుంది, మన థాట్ మొత్తం కూడా కేవలం దేవుడి మీదనే మనకి వెళ్ళిపోతుంటుంది, వేరే ఆలోచన ఉండవు. గడప దాటక ముందు బయట ఉన్నంతసేపు మనం అది కోరుకోవాలి, ఇది కోరుకోవాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కోరుకోలేము. ఆయన చూస్తూ ఉండడమే సరిపోతుంటుంది. గోవింద నామస్మరణతో ఆయన చూస్తూ ఉండడమే సరిపోతుంది. ఇవన్నీ కూడాను సకల ధన జన వశీకరణము, లక్ష్మీదేవి నివాస స్థలాలు కూడా. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు అంటాం వీటిని. ఇవన్నీ కొద్దిగా దాంట్లో వేసి మూటగా కట్టి, దాని మీద మరలా గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి,
లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని మారేడు దళాలతో చేయాలి. మారేడు దళం. అక్కడ ఈశ్వరుడికి చేస్తాం కదా, అసలు మారేడు దళంలో ఉండేటువంటిది ఎవరు అంటే లక్ష్మీదేవి. అందుకనే మారేడు పండుని శ్రీఫలం అని చెప్పి పిలుస్తుంటాం మనం. మారేడు కాయ ఉంటుంది కదా, దాన్ని శ్రీఫలం అని చెప్పి పిలుస్తుంటారు. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవే కదా. కాబట్టి మారేడు దళాలతో అమ్మవారికి ఆ మూటకి అష్టోత్తరం పూజ చేస్తే, లక్ష్మీ అష్టోత్తరం పూజ చేసి ధూపం వేసి, అవకాశం ఉంటే చక్కగా ఈ పాయసం బెల్లంతో తయారు చేసిన పాయసం నివేదన పెట్టేసి ఆ రోజు రాత్రంతా అక్కడే ఉంచేసుకొని గురువారం పూజ చేస్తాం. శుక్రవారం పొద్దున్నే తీసుకెళ్ళి బీరువా ఏదైతే మనం డబ్బులు పెట్టుకుంటామో అక్కడ పెట్టండి. నిత్యం ఒక్కసారి ఆ బీరువా ఓపెన్ చేసి సాంబ్రాణి పొగ అట్లా చూపించేసి రండి. దాని మరలా మిగిలిన పూజలు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. జస్ట్ సాంబ్రాణి ధూపం. ఆ మూట మీ ఇంట్లో ఉన్నంత కాలం అలాంటి మూటలు బంగారం కట్టడం ఖాయం, తప్పనిసరిగా. లక్ష్మీదేవి మనం డబ్బులు పెట్టే చోట ఇవన్నీ పెట్టడం ద్వారా తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆకర్షితులై అక్కడే స్థిరమాసం ఉండిపోయి, చెప్తున్నా కదా, బంగారు మూటలు కట్టుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా. అంటే మేము పెట్టేసాం 20 రోజులైంది 10 రోజులైంది మాకు ఇంకా రాలేదు అంటే కాదు. మనం పడే కష్టం పడుతూ ఉండాలి. కష్టపడ్డ ఫలితం లేనటువంటి వాళ్ళకి మనం ముఖ్యంగా ఇది చదువుతున్నాం ఇందాక నుంచి కదా. సో మన కష్టం మనం చేస్తూనే ఉండాలి. అలానే అమ్మవారిని నమ్మితే మాత్రం తప్పనిసరిగా విశేషమైనటువంటి ధనయోగం, సువర్ణయోగం. అంటే ఆశ్చర్యంగా ఏదో మనం చెప్పాలి అని చెప్పి చెప్పడం కాదు, సువర్ణమయమైనటువంటి గృహ నిర్మాణం చేసుకున్న ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.